బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ ఇయర్ పరీక్ష వ్రాయనై ఉన్న విద్యార్థుల కొరకు నియమింపబడిన పాఠాలలో మొదటి పాఠం. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ సెమ్ వాళ్ళకి నియమింపబడిన పాఠాలలో మొదటి పాఠమే మహత్తు గల మాట. మరి మహత్తు గల మాట ఇది ఎవరి మాట? దేవుని మాట. ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని మాట సామాన్యమైన మామూలైన మాట కాదు. అనగా దేవుని మాట మాట కాదు. దేవుని మాటలో మహత్తు ఉంది. మహత్తు ఉంది కనుకనే మహత్తు గల మాట అంటున్నాం. మరి మనుషుల మాటల్లో ఏముంది? మనం మాట్లాడుకుంటే మనుషుల మాటలో ఏమీ లేదు. ఎందుకు పనికిరాని మాటలు, దేనికి ఉపయోగపడని మాటలే మనం మాట్లాడే మాటలు. అంతేనా? ఇప్పుడు ఒక మొక్క దగ్గరికి వెళ్ళి, ఇదిగో మొక్క నువ్వు పువ్వు పూయాలి అనగానే పువ్వు వస్తుందా? రాదు. చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు కాయాలి అంటే వస్తుందా? రాదు. అలా మనం మనసులో బస్సు ఆగాలి అనుకుంటే ఆగిపోద్దా? మన మాట ప్రకారం ఆగదు. అనగా మనుషులు మాట్లాడే మాటలు ఏమైనా ఎక్కడైనా ఉపయోగం ఉందా అంటే దేనికి కూడా ఉపయోగం లేదు, ఎందుకు పనికిరాదు. కానీ ఇలాంటి మనిషి మాటలకు కూడా ఎంతో కొంత శక్తి ఉందన్నమాట. ఎలాగా? నేడు మనుషులు మాట్లాడే మాటలు చాలా రకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం ఆలోచిస్తే ఎక్కువగా మరి మిమిక్రీలు చేసేవాళ్ళు సినిమాలోని కొన్ని డైలాగులను తీసుకొని వారు మాట్లాడినట్టే వీరు మాట్లాడి ఆకర్షితులు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఆలోచించామనుకోండి, అనగా మాట గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు రోగి రాగానే అతనికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని నిర్మోహమాటంగా వెంటనే చెప్పేస్తాడా? ఇదిగో క్యాన్సరే ఉందనుకోండి, నీకు పలానా క్యాన్సర్ ఉందయ్యా, నువ్వు తొందరలో చనిపోబోతున్నావు అని చెప్పేస్తాడా రోగికి? చెప్పరు. ఎలా చెప్తారు? నీకేం కాదు, నీకేమీ లేదు, అసలు నువ్వు భయపడవలసిన అవసరత అంతకన్నా లేదు అంటే ఆ మాటలను బట్టి మనిషిని బ్రతికింపజేసేదిగా ఉంటుంది ఒక డాక్టర్ది. అలానే మనం గాయకులని ఆలోచిస్తున్నాం అనుకోండి. గాయకులని మనం ఆలోచిస్తున్నప్పుడు వారు పాడే పాట ఏదైతే ఉందో ఆ పాటలో మనకి ఏం కనిపిస్తుంటుంది? మాటలే. మాటలన్నిటినీ పాటగా కూర్చి దానిని గాయకులు పాడడం మనం చూస్తుంటాం. అలానే ఈ మాటల ద్వారా ఒక మనిషిని బ్రతికించవచ్చు, ఇదే మాట ద్వారా ఒకరిని చంపేయచ్చు. ఒక మాట మనిషిని ఓదార్పునిస్తే అదే మాట సంతోషంగా జీవించే వ్యక్తి జీవితంలో కన్నీళ్లు కూడా పెట్టిస్తుంది. ఒక మాట కుటుంబాలను నిలవబెడితే అదే మాట కుటుంబాలను కూల్చేస్తుంది. ఎంత శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడు మాటకు? అసలు ఈ మాటను దేవుడు మనుషులకు ఎందుకు ఇచ్చారు? పోనీ మాటనిచ్చిన దేవుని మాటలు మనకి ఏమైనా వినబడతాయా? దేవుని మాటలు మనం వినగలమా అంటే యోహాను సువార్తలో చెప్పబడిన ప్రకారం దేవుడు ఏమన్నారు? ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూడలేడు, ఆయన స్వరమును వినలేడు. ఎందుకు వినలేడు ఆయన స్వరాన్ని? ఆయనే కదా మనకు మాటలను ఇచ్చింది. ప్రకృతిలో అనేక జలచరములు, పక్షులు, జంతువులు అన్నీ ఉన్నప్పటికీ వాటికి ఇవ్వలేనటువంటి స్వరం వాటికి ఇవ్వని గొంతు మనకెందుకు ఇచ్చాడు? మనకెందుకు మాటలను ఇచ్చాడు? మరి దేవుడికి స్వరం లేదా? ఆయన మాట్లాడితే మనం వినలేమా? ఒకసారి ఆయన స్వరం ఎలాంటిదో మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం నందు కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3-4 వచనాలు మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3-4 వచనాలు మనం ఆలోచిస్తే, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు.
యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఈ మాటల్లో ఒక మాట వ్రాయించారని, ఏమని? ఆయన స్వరము బలమైనదంట. ఎలా గర్జిస్తున్నాడంట అండి? ఉరుము వలె. ఒక ఉరుము వస్తే మనం ఎలాగైతే భయపడతామో, దేవుడు ఒక మాట మాట్లాడితే అది ఒక ఉరుము వలె గర్జింపులాగా ఉంటుందంట. అందుకే ఆయన మాట విని తట్టుకొని నిలవబడే శక్తి ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి మనకు లేదు. కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినలేం. మరి దేవుని మాటలు మనకు వినపడాలన్నా, దేవుని మాటలు మనకు తెలియాలన్నా ఎలా? మనిషికి దేవునికి మధ్య ఎవరున్నారు మధ్యవర్తిగా అన్నప్పుడు? ఆయనే యేసుక్రీస్తుల వారు. అంతేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మన అందరికీ తెలిసిన మాట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిందంట. మరి యేసుక్రీస్తుల వారు ఎందుకు వాక్యంగా మన మధ్య నివసించారు? ఆయనకు పెట్టబడిన పేరు కూడా ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తుల వారికి దేవుడు పెట్టినటువంటి పేరు మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏమని పెట్టారంట అండి? దేవుని వాక్యము. దేవుని వాక్యము అనగా దేవుని మాట. దేవుడు తన కుమారుడికి నా మాట అని పేరు పెట్టుకున్నారట. మరి నేడు మనుషులు అలా పెట్టుకుంటామా? లేదు. ఎలా పెట్టుకుంటాం? టమాటా అని పెట్టుకుంటాం. అంతేగాని దేవుని మాట అని పెట్టుకుంటామా? లేదు. కానీ దేవుడు యేసుక్రీస్తుల వారికి ఎలా పెట్టారట నామం? ఆయనకు పెట్టబడిన నామం ఏంటంట? దేవుని మాట, దేవుని వాక్యం. మరి దేవుని వాక్యంగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకమందు ప్రవేశించి మన మధ్యకు వచ్చి ఆయన ఏం తెలియజేశారు? చాలామంది యజమానులు తమ దాసులకు చెబుతూ ఉంటారు, ఏదైనా పని అప్పగిస్తూ, నీవు వారి యొద్దకు వెళ్ళి నా మాటగా చెప్పు అంటారు. అలానే కన్న తండ్రిని దేవుడు కూడా తన మాటగా యేసుక్రీస్తుల వారిని పంపించారంట. అలా పంపించినటువంటి యేసుక్రీస్తుల వారు మన యొద్దకు వచ్చి ఎలా చెబుతున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే 3వ వచనం చదువుకుందాం. మనకు కావాల్సినటువంటి మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని. ప్రపంచములు దేని వలన నిర్మాణమైనవట అండి? దేవుని వాక్యము వలన. ఒకసారి ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 5 వచనములు మనం ఆలోచించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 5 వచనములు చదివినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా నియమించిన యేసుక్రీస్తుల వారి గురించి ఆలోచిస్తున్నామండి. యేసుక్రీస్తుల వారు వచ్చారట. ఆయన తన కుమారునికి, దేవుడు తన కుమారునికి సమస్తమును వారసునిగా చేశారట. ఆ వచ్చినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. యేసుక్రీస్తుల వారు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించారంట. ఇంతకీ మహత్తు అనగా ఏంటి? మహత్తు అనగా ఏంటి? గొప్పది, గ్రేట్నెస్ అని, ఎక్సలెన్స్ అని అనగా ఉన్నతమైన దానిని గుర్తింపజేసేది, సూచించేదే మహత్యము. అంటే
ఇక్కడ యేసుక్రీస్తుల వారు వచ్చి ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును చేశారట. ఇంతకీ ఏం చేశారండి అంటారా? మనకేం కనిపించలేదు, మాకేమీ చూపించలేదు మహత్యము గలది అని మనం ఆలోచిస్తే, మనం చూస్తున్న ప్రతీదీ కూడా మహత్యము గలదే. అంతేనా? అసలు అంత చిక్కని అంత సృష్టిని దేవుడు చేసి మనకిచ్చారని మనం ఆలోచించామనుకోని, అన్నిటిని మనం ఆలోచించుకునే సమయం లేదు, కానీ కొన్నిటిని మనం ఆలోచించుకుంటూ రాగలిగితే మహత్యం అంటున్నాం. మరి ఏంటి అన్నప్పుడు ఒక ఆకాశాన్ని మనం ఆలోచించామనుకోండి. ఆకాశంలో శాస్త్ర ప్రకారంగా ఈ కాలంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయట? మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయో కూడా తెలీదా? 9. ఫస్ట్ 9 అన్నారు, మళ్ళీ 8 అన్నారు, మరలా 9 అన్నారు. మరి ఆకాశంలో గ్రహాలు మాత్రమే ఉన్నాయా? లేదు. నక్షత్ర మండలాలు ఉన్నాయి. పాలపుంత నక్షత్ర మండలం అని, హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలం అని, ఆండ్రోమెడా నక్షత్ర మండలం అని, ఇలా చాలా నక్షత్ర మండలాలు ఉన్నాయి. మనం ఉంటున్నది ఈ గ్రహాలలో ఒకటైనటువంటి భూమిలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక ప్రాంతంలో మనం ఉంటున్నాం. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే అసలు దేవుడు ఎన్నిటిని సృష్టించారో మనం ఆలోచిస్తే మతిపోతుందండి. అంతెందుకు, ఇప్పుడు మనం ఉంటున్నది ఏ గ్రహంలో, ఎందులో మనం ఉంటున్నాం? భూమిలో. ఏంటంటే మనం ఎందులో ఉన్నాం కూడా తెలీదా? మనం ఉంటున్నది ఎందులో? భూమిలో. మరి ఈ భూమి ఎక్కడుంది? భూమికి సపోర్ట్గా దేవుడు ఏమన్నా తాడు బిగించి ఆకాశం నుండి ఏమైనా వదిలాడా? లేదు. భూమి ఎలా ఉందంటే శూన్యంలో వేలాడుతుంది. వేలాడుతున్నటువంటి ఈ భూమిలో మనం ఆలోచిస్తే భూమిలో ఎంత శాతం నీరుంది, ఎంత శాతం భూభాగం ఉంది? 3 వంతుల నీరు, 1 వంతు భూమి. అంతేనా? భూమిని 4 శాఖలుగా చేసినప్పుడు అందులో 3 నీటిగా భావించి 1% మాత్రమే భూమిగా పరిగణించారు. మరి ఈ భూమి అలానే ఉంటుందా, లేకపోతే భూమి గుండ్రంగా తిరుగుతుందా? తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఈ 3 వంతుల నీరు 1 వంతు ఉన్నటువంటి భూమి మీదకి వచ్చేయాలి కదా. ఇలా తిరుగుతున్నప్పుడు ఎందుకు నీరు రావట్లేదు, ఎందుకు పడిపోవట్లేదు? ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఏదైనా ఒక బాటిల్లో మనం వాటర్ పట్టుకొని ఇలా తిప్పితే అది ఓపెన్ చేసి పట్టుకుంటే అది పడకుండా ఉంటుందా? పడిపోతుంది. అలాంటిది భూమిలో 3 వంతు నీరున్నప్పుడు భూమి వేగంగా తిరుగుతుందండి, మామూలుగా కూడా కాదు. భూమి సుమారు 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంతేనా? మరి 1,11,600 కిలోమీటర్లతో భూమి తిరుగుతున్నప్పుడు, అది కూడా 1 గంటకి అలా తిరుగుతున్నప్పుడు ఆ నీరంతా కూడా వచ్చేయాలి కదా. భూమి అంతా కూడా ఎలాగంటే అలా మారిపోవాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోంటే పొద్దునకంతా మనం ఏ ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో, యూరోప్లోనో ఉండాలి. కానీ ఎందుకు మనం చక్కగా ఉంటున్నాం? దేవుడు చేసిన మహత్యం. దేవుడు చేసిన మహత్యంలో ఒకటే మనం ఉంటున్నటువంటి ఈ భూమి. అంతేనా? ఇంకా మనం ఆలోచించామనుకోండి, ఇంకా మనం ఆలోచిస్తే చెట్ల దగ్గరికి వెళ్ళామనుకోండి. చెట్ల దగ్గరికి వెళ్ళినటువంటి మనుషులు ఎలా చేశారు? చెట్లలో నుండి పాలు వస్తున్నాయి, ఇది గొప్ప విషయం అని మీడియా వాళ్ళందరూ కూడా అట్టే వెళ్ళిపోయారు. ఇంకా కొంతకాలం కిందట ఏదో విగ్రహాలు లాంటివి కనిపించాయని అది పెద్ద న్యూస్ చేసేసారు. కానీ ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే, ఒక చెట్టుని తీసుకున్నాం అనుకోండి, రోజా పువ్వు చెట్టుని, మొత్తము పచ్చ కలర్లో ఉండి పువ్వు మాత్రమే ఎందుకు ఎరుపు కలర్లో ఉండదు? పువ్వు మాత్రమే ఎందుకు రంగులు మారుతున్నాయి? ఆఖరికి దాన్ని అంటుకొని ఉన్న ఆకులు కూడా పచ్చగానే ఉంటాయి, కానీ పువ్వు మాత్రం ఎందుకు రంగులు రంగులుగా మనకు కనిపిస్తున్నాయి? ఆలోచించాలి కదా. ఒక మామిడి చెట్టుకి మామిడి కాయలే ఎందుకు కాస్తున్నాయి? ఏం జామకాయలు కావచ్చు కదా, యాపిల్ కావచ్చు కదా? లేదు. ఒక యాపిల్ దాని కలర్. అలానే చెట్టు అంతా కూడా పచ్చగా ఉంటే, ఆకులన్నీ పచ్చగా ఉంటే, అందులో వచ్చే కాయలు మాత్రం ఒక యాపిల్ అంటే అది ఎరుపు కలర్లోనే ఉండాలి, ద్రాక్షలు అంటే అది పచ్చగా ఉండాలి, లేకపోతే నలుపుగా ఉండాలి. మరి ఎందుకు ఇలా వస్తుంది అంటే అది దేవుడు చేసిన మహత్యం. అంతేనా? ఒక కొబ్బరి బొండం గురించి మనం ఆలోచించామనుకోండి, కోకోనట్ వాటర్ అంటాం.
కొబ్బరి బోండలో నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు అందులోకి నీళ్ళు ఎలా వెళ్ళాయి? మనం ప్రతిదీ ఆలోచించారు కాబట్టి ఇప్పుడు మీరే చెప్పాలి. అందులో ఎవరైనా ఒక హోల్ పెట్టి అందులో స్ట్రా పెట్టి నీళ్ళంతా పోసి గమ్మేసి అతికిచ్చి చెట్లు పెట్టి మళ్ళీ తెచ్చి కొట్టి అలా ఏమైనా ఇస్తున్నారా? లేదు. మరి ఎలా వచ్చాయి కొబ్బరి బోండలో అంత నీరు ఎలా వచ్చింది? పైగా దేవుడు దాన్ని ఎలా భద్రపరిచారు? కొబ్బరి నీరు. తర్వాత మనకు కనిపించేది ఏంటి? కొబ్బరి, అంతేనా? అది ఏ కలర్లో ఉంటుంది? వైట్గా ఉంటుంది. యాడ్లలో ఇస్తారు ఏమని? తలతలలాడే రిన్ అని. అవాక్కయ్యారా అంటారు. కానీ దేవుడు చేసిన వాటిని చూస్తే నిజంగానే మనం అవాక్కవ్వాలి. ఎందుకు? ఎంత తెల్లగా ఉంటుందండి, అసలు ఏది కూడా పనికిరాదు అలాంటి కలరు. మరి దానిని కవర్ చేస్తూ ఆ కొబ్బరి చిప్ప, మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ గ్రీన్ కలర్లో ఉంటుంది నారలు. మరి ఎంత భద్రంగా దేవుడు ఒక కొబ్బరి బొండను చేయడానికి కారణం ఏంటి? దీన్ని చూసైనా నన్ను తెలుసుకుంటారేమో, దీన్ని పరిశీలించైనా నన్ను కనుగొంటారేమో. దీని మీద చాలా ఏమంటారు దాన్ని, పొడుపు కథలు కూడా వచ్చేసాయి, అంతేనా? గుడి చుట్టూ తాళం, గుడిలో నీళ్ళు అనగానే కొబ్బరికాయ. కానీ దాన్ని ఎవరు చేశారు? అలా ఎలా చేశారు? ఇది ఎంత అద్భుతం! దీని వెనక కారకులు ఎవరు? ఇలాంటివి మనం ఆలోచించాం. అంతెందుకండి, మనకు కనిపించే చిన్న చేపలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లో. నీళ్ళల్లో అలా తల పైకెత్తుకొని తిరుగుతాయా, లేకపోతే నీళ్ళ లోపల ఉంటుందా? నీళ్ళ లోపల ఉంటాయి. అదే మనం అవి చిన్నవి, మనకంటే అవి చాలా, మన వేలంతా కూడా లేదు, అవే నీళ్ళ లోపల ఉండగలిగినప్పుడు మనం ఉండలేమా అని మనం కూడా నీళ్ళ లోపలికి వెళ్ళాం అనుకుని మన పరిస్థితి ఏంటి? పోతాం. అది ఎంతసేపు? 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలకి అలా చేతులు కాళ్ళు అన్నీ కొట్టేసుకొని పైకి వచ్చేసి అంటాం. అంటే ఒక మనిషి ఎందుకు ఉండలేకపోయాడు? చిన్న చేప అది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీళ్ళ లోపల జీవిస్తుంది అంటే అది దేవుడు చేసిన మహత్యం కాదా? ఆలోచించాలి కదా. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చాలానే ఉన్నాయండి, ఒకటా రెండా ఇంతకా. అందుకే ఈ మాట ఈ సృష్టిలో మనం ఆలోచిస్తున్నప్పుడు అంతా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథం, ఎవరు చేస్తున్నారు వీటన్నిటినీ అంటున్నప్పుడు కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఒక్కడే అనగా ఎవరు? దేవుడు ఒక్కరే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరమున. మహాశ్చర్య కార్యములు చేయవారు ఎవరట? ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు. ఆయన కూడా అని కూడా లేదు, ఆయన ఒక్కడే ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఇలాంటి మహత్యంలో కార్యక్రమాలు మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్మరించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనం గొప్పవారిగా అయిపోకూడదని. ఎందుకు? ఇప్పుడు ఒక బల్లి గురించి ఆలోచించాం అనుకోండి. బల్లిని మనం చూడాలనుకుంటే ఏ అడవికో లేకపోతే ఏ జూ పార్కో పోవాలా? అడుగుతున్నాను మిమ్మల్ని కదా. మరి ఇండ్లల్లో కనిపిస్తున్న ఈ బల్లిని చూసినప్పుడైనా మనం దేవుని తలుచుకుంటామా? లేదు. బల్లిని చూడంగానే ఫస్ట్ మనం ఏది ఎతుకుతాం? కర్రో చీపురు కట్టో తీసుకుంటాం, అంతేగాని దాన్ని మనం ఆలోచించాం. మరి దాన్ని ఆలోచించే అంత ఉందా బల్లిలో అంటే? ఉందండి. బల్లి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? గోడ మీద ఉంటుంది. అది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఎలా వెళ్తుంది? అలాగా పడిపోవచ్చు కదా, పడదు. పోనీ అది ఇలా వెళ్ళి అలా దిగుతుంది కాబట్టి మనం కూడా ఇలా నడుచుకుని వెళ్ళి అలా రాగలమా? గోడల పైన రాలేం. పోనీ బల్లికి ఏమైనా గమ్ము వేసి పెట్టాడా దేవుడు అది వెళ్ళినప్పుడు అంతా గమ్ము ఉండడానికి? లేదు. మరి అది ఎలా అంత స్టిఫ్గా నడవగలుగుతుంది గోడ మీద? ఆలోచించాలి కదా. అంటే బల్లిలో ఉన్నటువంటి దమ్ము, అంతేనా? దేవుడు పెట్టిన మహత్యం అందులో. ఇక మనం ఆలోచించామనుకోండి, పక్షి. ఈ పక్షి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలామంది పరుగు పందాలలో రన్నింగ్ రేస్ చేసి
ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ కప్పులు అన్నీ కూడా సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా సాధించిన వాళ్ళని తీసుకొని వచ్చి ఒక పక్షిని పెట్టి వీళ్ళిద్దరికి మనం పోటీ పెట్టామని, అది కూడా ఎలాంటి ఇసుకలో అంటే బీచ్లో ఉంటుంది చూసారా సన్నటి ఇసుక, అలాంటి ఇసుకలో పెట్టి వీళ్ళిద్దరికి పరిపందం పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారు? పక్షి. ఎందుకు? అది విమానంలో దూసుకెళ్ళిపోతుంది, మనిషి 2 అడుగులు వేయగానే పడిపోతాడు. అంటే దేవుడు పెట్టినటువంటి మహత్యం అంతేనా. చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేదండి, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది, ఏమని, మాయా తిరగలి అని. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే, ఒక బీదరాలు అనగా తినడానికి కూడా తిండి లేక దీనమైన స్థితిలో ఉంటున్నప్పుడు ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని విశ్వసించే విశ్వాసురాలుగా ఉన్నది కాబట్టి దేవుడు ప్రత్యక్షమై ఒక తిరుగటి రాళ్ళని ఇచ్చాడట. ఏమని చెప్పించారు? అమ్మా, నీకు ఆకలిగా ఉంది, నీకు దుస్తులు లేవు, నీకు సరిపడ్డ వస్తువులు లేవు, కాబట్టి నీకు ఏమి కావాలన్నా ఇందులో నువ్వు కోరుకుంటే ఇందులో నుండి నీకు వచ్చేస్తుంది. అది దుస్తుల, ఆహారమా, ఏదైనా దీన్ని బట్టి నువ్వు బతకచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగిందంట. అలా ఆ తిరగడి వల్ల ఆమె చాలా ధనవంతురాలైపోయిందంట, అనేక మందికి సహాయం చేసిందంట. ఇలా ఊరందరికి తెలిసిపోయి ఎవరు ఏమి దాన్ని తీసుకోలేక ఒకానొక రోజున దొంగలు పడ్డారంట. దొంగలు పడి ఏం చేశారు? దాన్ని తీసుకెళ్ళిపోయారు. అది మాయా తిరగలి అని తెలిసి ఇలా దొంగలు తీసుకెళ్ళిపోయి అలా సముద్రంలో వెళ్తూ ఉండగా వారు తినడానికి కూర్చున్నారట. అన్నీ ఏర్పాటు చేసుకొని అన్నిట్లోనూ ఉప్పు లేకపోయిందంట. ఇప్పుడు ఏం చేశాడే, మన దగ్గర మాయా తిరగలి ఉంది కదా, ఉప్పును తీసుకుందాం అనేసి, ఇదిగో మాయా తిరగలి మాకు ఉప్పునివ్వు అనగానే అది ఉప్పునిస్తూనే ఉందంట. దాన్ని ఆపే మంత్రం మర్చిపోయి, అసలు వీళ్ళకి తెలియదు ఆపే మంత్రం ఒకటి ఉంది అని, దాని మీద గుడ్డ వేస్తే అది ఆగుతుంది అని వీళ్ళకి తెలియదు. అదేం చేసింది, అలా ఉప్పును ఉత్పత్తి చేసుకుంటూ వచ్చేసరికి ఆ ఓడంతా ఉప్పుమయమైపోయి ఆ ఉప్పు సముద్రంలో మునిగిపోయి ఆ తిరగలి లోపల ఉండిపోయింది. కాబట్టి ఇప్పటికీ అది ఉప్పునిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఎలా ఉన్నాయి? ఉప్పుగా ఉందంట. ఇది వాళ్ళు చెప్పినటువంటి స్టోరీ. కానీ ఇదా అండి వాస్తవానికి? కాదు కదా. దేవుడు ప్రతిదానికి ఏదో ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఎంతెందుకు, ఇప్పుడు సముద్రంలో ఉన్న నీరు, మనకు వర్షం రావాలంటే ఎలా వస్తుంది? వర్షం రావడానికి మనకు ఒక సైకిల్, ఒక ఫార్ములా ఉంటుంది. ఎలాగా వస్తుంది వర్షము? నీళ్ళన్నీ కూడా ఆవిరి, అది మేఘంగా మారి మేఘం నుండి మనకు వర్షం వస్తుంది, అంతేనా? ఇప్పుడు సముద్రంలో ఎంత నీరు ఉంటుందండి, ఆ నీరంతా ఆవిరైంది కదా. ఎలాగైతే ఆవిరైందో అంత ఆవిరైనటువంటి నీళ్ళు ఒక్కసారిగా వచ్చి మన మీద పడిపోవచ్చు కదా. లేదు. ఎలా వస్తుంది వర్షం? చినుకు చినుకుగా. ఏదో పాట గుర్తొస్తుందా? పాట కాదండి, దేవుడు చేసిన మహత్యం ఆలోచిస్తున్నాం. అలా చినుకు చినుకుగా దేవుడు కురిపిస్తున్నాడే కానీ అన్నిటిని ఒక్కసారిగా మనం నెత్తిన వేసేయడం లేదు కదా. అంటే ఇది కూడా దేవుని మహత్యం. ఒక విత్తనం గురించి ఆలోచించామనుకోండి, ఒక విత్తనం భూమిలో పడి అది చచ్చి మొలకెత్తి మొక్కగా మారి చెట్టై వృక్షమై మరలా ఆ చెట్టులో నుండి వచ్చినటువంటి కాయల ద్వారా అది మరలా మనం ఏం చేయకపోయినా కూడా ఆ కాయలో అది కాయ కాసిపోయి అందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ మరలా భూమిలో పడి మరలా పక్కన చిన్న చెట్లు వస్తుంది. అంతేకాని విత్తనాలు ఒక్కసారి విత్తుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరిని కన్నారంటే జీవితంలో ఇంకా ఇద్దరనే మరలా కంటూ ఉంటారా? లేదు. అంతే. ఇలాగే విత్తనాలు కూడా ఒక్కసారి నేను చెట్టుగా మారుతాను, నా చెట్టులో నుండి వచ్చే విత్తనాలు మరలా చెట్టుగా మారవంటే పరిస్థితి ఏంటండి? అలా లేదు కదా. విత్తనాలు వస్తూనే ఉండాలి. ఒకవేళ రాలేదనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ఏది ఇంకా ఇది పిల్లల్ని పెట్టలేదు, ఏమి ఇది ఇంకా కనలేదు అని మనం ఆలోచించి చూస్తూ ఉంటామా? లేదు. విత్తనం దాని అంతటా అదే అది చెట్టుగా మారి మరలా అది ఎలాగైతే ఎలా వస్తుంది? ఇలా ఆలోచించాలి. ఇలా ఆలోచించటం వలన మహత్యం, దేవుని మహత్యం మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇలాంటి మహత్కార్యాలన్నీ చేయబడి ఎవరో కదా, ఆయనే ఒకే ఒక్కడు, ఆయనే మన కన్న తండ్రి అయిన దేవుడు. ఒక సీతాకోక గురించి ఆలోచించామనుకోండి, సీతాకోక చిలుకని పట్టుకోవడానికి మనం చాలా సంతోషిస్తాం. ఇప్పుడు దాని రూపంలో ఇక్కడ మన గోడల మీద కూడా ఇక్కడ ఉంటున్నది ఏ రూపము? సీతాకోక చిలుకలే.
మరి దీని బదులు గొంగలి పురుగు రూపం పెట్టుండొచ్చు కదా, దాని ఆకారం వేసి నల్లగా ఎంట్రుకలన్నీ పెట్టి గజ్జిగా అలాంటివి పెట్టుండొచ్చు. ఎందుకు పెట్టలేదు? అది ఎవరికి కూడా నచ్చదు. కానీ దీని పూర్వపు స్థితి ఏంటి? గొంగలి పురుగు. మళ్ళీ ఎందుకండి గొంగలి పురుగుని ఎవరు అంటించుకోవట్లేదు? ఎవరు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు, దాన్ని చూడడానికి అసహించుకుంటారు. కానీ సీతాకోక చిలుకని పట్టుకోవాలి, దాన్ని మనం పెట్టుకొని ఫోటో దిగాలి, దాన్ని అంటించుకోవాలి అంటే ఒక్క సీతాకోక చిలుకని మనం ఎలా ఆలోచిస్తున్నాం, దాని వెనక ఉన్నటువంటి జీవితం అది కూడా. ఇప్పుడు సీతాకోక చిలుక రావాలి అంటే ముందు ఏముండాలి? గొంగలి పురుగు ఉండాలి. అలాగే ప్రతీది కూడా దేవుడు చేసిన ఈ సృష్టిలో ప్రతీది మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతీ దాంట్లోనూ కూడా దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దేవుడు ఎందుకు చేయించాడు? ఇప్పుడు సూచక క్రియలు చేయవలసిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఒక గొంగలి పురుగును సీతాకోక చిలుకగా మార్చవలసిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. దేవుని మాటలు ఉన్నాయి కదా, చాలు కదా. లేదు, వీటిని చూసైనా దేవుడు ఉన్నాడని, దేవుని నమ్మాలని, తన చెంతకు రావాలన్నదే ఆయన కోరిక. ఇప్పుడు మనం ఒక మాట మనం చూసి ఆలోచించినట్లయితే ఇవన్నీ సృష్టిలో దేవుడు చేసిన అద్భుతాలు అంటారా, మహత్యాలు, సూచక క్రియలు, అంతేనా? మరి మనం అద్భుతం కాదా? మనం దేవుడు చేసిన మహత్యం కాదా? దేవుడు చేసిన మహత్యమే అండి. మన శరీరంలో ఉన్న ఏ అవయవం ఎవరికీ కూడా అలాగని ఉండదు. 850 కోట్ల మంది అని మనం అనుకుంటే సుమారుగా, ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలనుకుంటే ఐ ప్రింట్స్ అని, ఫింగర్ ప్రింట్స్ అని, ఫుట్ ప్రింట్స్ అని ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరికి ఉండవు కాబట్టి వాటినే తీసుకుంటున్నారు. అనగా ఇప్పుడు 850 కోట్ల మంది ఉంటే 850 కోట్లకి రకరకాల వేలి ముద్రలు, రకరకాల కంటి చూపులు, రకరకాల నడకలు ఉంటాయి అంటే ఉంటాయి. అలానే దేవుడు చేసిన ఈ అవయవములలో ఎవరు దేనిని కూడా తయారు చేయలేరు. ఒక తాజ్మహల్, ఇది వండర్ అనుకుంటున్నారు, 7 వింతలు, ప్రపంచ 7 వింతలలో ఒకటి అని. కానీ ఈ తాజ్మహల్ రేపో మాపో మనం పడగొట్టేసి మరలా అంతకంటే మంచిది మనం కట్టచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని మనం చెరిపేసి దేవుడు ఎలాగైతే ఇచ్చాడో అలాగే మనం చేసుకోగలమా? లేదు. ఇప్పుడు నా చెయ్యి పోయింది అనుకోండి ప్రమాదశాత్తు, నా చెయ్యి లాంటి మరో చెయ్యి ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉన్నా అది నాకు సెట్ అవ్వకపోవచ్చు. ఒక మనిషిలోని అవయవాలు మరొక మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చేమో, అది కూడా కొన్ని గంటల లోపే. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి 4 గంటల నుండి 6 గంటల లోపే, అనగా కొన్ని గంటల సమయంలోనే మార్చేసుకోవాలి, లేకపోతే అది దేనికి కూడా పనికిరాదు. ఒక లంగ్స్ అంటారా, అది కూడా అంతే, 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఒక లివర్ అంటారా, 8 గంటల నుంచి 12 గంటల లోపు. అంటే ఈ గంటల లోపు ప్రతి అవయవానికి కొన్ని గంటలు ఉంటాయి. ఈ గంటల లోపు మనం మార్పిడి చేసేసుకోవాలి, లేకపోతే అది ఎవరికి ఎప్పటికీ దేనికి పనికిరాదు. అంత ఉన్నతమైన శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ శరీరం ద్వారా అయినా దేవుణ్ణి మనం మహిమపరిచేవారిగా ఉంటున్నామా అంటే లేదని చెప్పచ్చండి. ఒకసారి బైబిల్ నందు మనం మాట ఆలోచించినట్లయితే యోబు గ్రంథం 37వ అధ్యాయం, దేవుడు రాయించినటువంటి మాటల్లో ఒక మాట, యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే యోబు ఈ మాట ఆలకింపుము, అలా నువ్వు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు చేసిన అద్భుత క్రియలను ఆలోచించాలంట అండి. మన అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన అందచందాలను చూసుకొని మురిసిపోతుంటాం, అంతేనా? అలా బయటకు ఒక రోజుకి అద్దం ముందు ఎన్నిసార్లు మనం చూసుకుంటుంటాం. బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి, బయట వెళ్ళినప్పుడు ఒకసారి, పనులు చేసుకుని వచ్చేటప్పుడు ఒకసారి, ప్రతి నిమిషం మనం ఎక్కువగా దేన్ని చూస్తుంటాం? అద్దాన్ని చూస్తూ ఉంటాం. ఇలా అద్దాన్ని చూసుకుంటున్నప్పుడు మనం ఏం తలుచుకోవాలి? నాకు ఇంత చక్కటి అందాన్ని ఇచ్చావు కదా తండ్రి, అందుకు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటామా? లేదు. దేన్ని జ్ఞాపకం చేసుకుంటాం? ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ టైం వేరే ఆయిల్ మార్చాలి,
నెక్స్ట్ టైం వేరే షాంపూ మార్చాలి. నా ఫేస్ అంతా కూడా పింపుల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వేరే ఏదైనా క్రీమ్, బెస్ట్ ఆప్షన్ ఉండే క్రీమ్ని నేను చూస్ చేసుకోవాలి. నా పెదాలకు మంచి లిప్టిక్ వాడాలి. ఇలాంటివి మనం ఆలోచిస్తుంటామే కానీ ఎవరికి ఇవ్వలేని, ఎవరికి లేని, ఎవరికి రాని ఈ రూపాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే వారికి ఉంటున్నామా? లేదు. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? అలాగ నువ్వు ఊరకుండి ఆలోచించు. ఏం ఆలోచించాలి? శరీరానికి ఏం కావాలన్నది కాదు, దేవుడు చేసిన అద్భుత క్రియలను ఆలోచించు అంటున్నారండి. అంతేనా? ఇప్పుడు మన తలలో ఉన్నటువంటి వెంట్రుకలు దేవుడు మనకి ఎలాంటి రంగులో ఇచ్చారు? నలుపు రంగులో ఇచ్చారు. ఇప్పుడు నలుపు రంగు కొంత వయసు వచ్చిన తర్వాత తెలుపుగా మారిపోతుంది వృద్ధాప్యానికి. అలా మారిపోయిన తర్వాత మనం రంగు వేసుకుంటాం. రంగు వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మరలా పాతగా మార్చుకోగలమా? నాకు తెలుపు వెంట్రుకలు వచ్చేసాయి, ఇది నలుపుగా మారిపోవాలి అని అనుకుంటామా? అలా మారదు కాబట్టే గోడ్రేజ్ వాడు ఏం చేశాడు? కలర్ని పెట్టాడు. నల్లగా ఉన్నదాన్ని తెలుపుగా చేసుకోలేం, తెలుపుగా ఉన్నదాన్ని నలుపుగా మనం చేసుకోలేం. దేవుడు చేసిన ఈ అవయవాలలో దేనిని కూడా మనం మార్చుకోలేం. అంతెందుకు ఈ ప్రకృతిని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పువ్వులు ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పండ్లు ఇష్టం. ఇప్పుడు నాకు జామకాయ ఇష్టం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అదే ఇష్టమా? లేదు. ఒకరికి యాపిల్ ఉండొచ్చు, ఒకరికి వేరే పైనాపిల్ ఉండొచ్చు, ఎవరికి నచ్చింది వారికి ఉండొచ్చు. అందరికీ ఒకే కలర్ ఇష్టమా? ఉండదు. మరి ఇంతమందికి ఇన్ని రకరకాలుగా ఉన్నాయంటే వాటిని పెట్టింది ఎవరు? దేవుడు. మరి పెట్టినటువంటి దేవుణ్ణి మర్చిపోతే ఎలా అండి? అలా దేవుని మర్చిపోకూడదు కాబట్టి ఆయన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించారంట. నువ్వు వెళ్ళు, నా మాటలన్నీ కూడా నా పిల్లలకు ప్రకటించు, చెప్పు అని ఆయన తన మాటలన్నిటినీ కూడా వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తుల వారు దేవుని మాటలన్నిటినీ పద్ధతిగా క్రమముగా సమకూర్చి ఈ 66 పుస్తకాలుగా మన చేతికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ నుండి ఎలాంటి మాటలు ఉన్నాయి? మహత్తు గల మాటలు ఉన్నాయి. మరి ఈ మహత్తు గల మాటగా మనం గమనించగలుగుతున్నామా అంటే లేదు. మరి ఎలా చూస్తున్నాము? మత్తు గల మాటగా మనం చూస్తున్నాం. అంతేనా? మహత్తు వేరు, మత్తు వేరు. మహత్తు అంటే ఆశ్చర్యం, మహత్యం, అద్భుతాలు, దేవుడు చేసినవి ఎన్నో ఇందులో భద్రపరిచి ఉన్నాయి. ఇలాంటి పుస్తకాన్ని మనం మత్తు గల పుస్తకంగా మార్చేసాం. అంతేనా? దీన్ని చదువుతున్నప్పుడు మనం ఒక నిష్టగా కూర్చొని నేను ఈరోజు ఒక పుస్తకం అంతా చదవాలి అనుకుంటామా? లేదు. కరెక్ట్గా ఎప్పుడు ఎత్తుకుంటాం? మరి మన పనులన్నీ చూసుకొని ఇంకా రాత్రి పడుకునే ముందు దేవుని మర్చిపోతే ఆయన ఫీల్ అయ్యి మనల్ని లేపేస్తాడేమో ఈ రాత్రికి అని భయపడి అప్పుడు బైబిల్ని ఎత్తుకొని ఏదో ఒకటి చదువుదాంలే, అందులో ఏముందో అని కూడా మనం చదవం, ఏదో ఒకటి చదువుదామని ఎత్తుకుంటాం. అలా 4 వచనాలు చదివేసరికి నిద్ర వస్తుంది. పోనీలే మా నాన్నో మా అమ్మో ఎవరో ఒకరు తిడుతున్నారు చదవకపోతే అనేసి ఒక అధ్యాయం చదువుతాం. అంతలోపల మనం నిద్రపోతాం. కానీ దేవుని మాటలకు విలువ ఇచ్చి దాన్ని కూర్చొని పరిశీలించి పరీక్షించి దాన్ని పరిశోధించే వారిగా ఉంటున్నామా అంటే లేదనే చెప్పాలండి. మరి దేవుని మాటలకు విలువనిచ్చే వారిగా ఉంటున్నామా అంటే లేదు. ఒకసారి యెషయా గ్రంథం, దేవుడు కలిగించిన ఈ ప్రకృతి ఎలా దేవుని మాటకు లోబడి ఉన్నాయో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలలో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి వర్షమును హిమమును ఎక్కడి నుంచి వచ్చాయంట అండి? ఆకాశం నుండి వచ్చాయంట. వచ్చిన అవి ఏం చేస్తున్నాయంట? వచ్చి మరలా వెళ్ళిపోవచ్చు కదా? లేదు. ఏం చేస్తున్నాయి? వచ్చి ఆ వర్షం వచ్చింది కదా, వర్షం అలా పడి మరలా వ్యాపరైజ్ అయిపోకుండా భూమి లోపలికి వెళ్ళి విత్తనాలని తడిపి ఆ విత్తనాలు మొలకెత్తి అవి ఫలించి అవి ఏం చేస్తుందంట? విత్తేవానికి విత్తనం ఇస్తుందంట, భుజించేవానికి ఆహారం ఇస్తుందంట. అంత అవసరమా అండి వాటికి?
దేవుడు వర్షాన్ని పడమన్నారు, హిమమును మంచును పడమన్నారు. అలా పడి మళ్ళీ అవి వెళ్ళిపోవచ్చు కదా, లేదు. అవి ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక అవి వెళ్ళిపోవటం లేదంట. ఒకసారి దేవుడు కలుగజేసిన ఇంద్రధనుస్సును మనం ఆలోచించామనుకోండి. ఇంద్రధనుస్సులో మనకు ఎన్ని రంగులు కనిపిస్తాయి? 3, 7 ఎన్ని? మనకి ఎన్ని రంగులో మనకే తెలియదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. 7 రంగులా? సరే, మెజారిటీ 7 అన్నారు కాబట్టి 7. ఈ 7 రంగులు కరెక్ట్గా లైన్గా చెప్పండి ఏవే ఉన్నాయో. ఆకాశంలో మనకు కనిపించే 7 రంగులు ఏవి లైన్గా ఉన్నాయో చెప్పగలరా? చెప్పలేం. చెప్పండి. లైన్గా ఉండాలి 7. చెప్పలేం. కలర్లు మనకు తెలుసు, కానీ కరెక్ట్గా దేవుడు ఎలాగైతే పెట్టాడో అలాంటి 7 రంగులు మనం చెప్పగలమా? చెప్పలేం. దాన్నే మనం చెప్పలేనప్పుడు ఇక ఎలా దేవుని మనం మహిమపరచగలం? దేవుడు 7 రంగులు చేశాడు. అది ఇండియాలో రెయిన్బో వచ్చినా ఆ 7 వస్తుంది, అమెరికాలో రెయిన్బో వచ్చినా ఆ 7 వస్తుంది. ఏ దేశంలో ఏ ప్రాంతంలో రెయిన్బో వచ్చినా, ఏ ప్రాంతంలో ఇంద్రధనుస్సు వచ్చినా అదే రంగులు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇండియా మన నేషనల్ ఫ్లాగ్ ఏంటి? మన జాతీయ జెండా ఏ కలర్లండి? 3 రంగులు. అవి ఏంటవి? అంటే ఆర్డర్లు కూడా మనకు తెలీదా? ఫైట్ వెళ్తే ఎవరైనా ఆరెంజ్, వైట్, గ్రీన్. కానీ ఈ వాస్తవం మనకు ఎలాగ ఇప్పుడు తెలీదో అలానే మన దేశంలో ఉన్న నాయకులు అంటారా, పెద్దలు అంటారా, ప్రధానులు అంటారా, చాలా చోట్ల కూడా రివర్స్లో ఉన్న జెండాని ఫ్లాగ్ హోస్టింగ్ చేశారట. ఇప్పుడు ఆర్డర్ వైజ్గా ఏది ఉండాలి? ఆరెంజ్, వైట్, గ్రీన్, అంతేనా? కానీ గ్రీన్, వైట్, ఆరెంజ్ ఉన్న ఫ్లాగ్ని కూడా చేశారు. అంటే ఇప్పుడు అది మన జాతీయ ఫ్లాగా? కాదు. అయినా దాన్ని చేశారు దేనికి? రంగు తెలియదు కాబట్టి. అలానే దేవుడు చేసిన ఇంద్రధనుస్సులో రంగులు మనకు తెలుసా అంటే తెలుసు. ఏవో కొన్ని తెలుసు, కానీ అవి ఎలా దేవుడు పెట్టాడా మనకు తెలియదు. ఏంటి, ఏ ప్రాంతంలో ఏ దేశంలో అయినా అలా 7 రంగులైనా అంటే 7 రంగులే వస్తాయి. గూగుల్లో వెళ్ళి రెయిన్బో కలర్స్ అని కొడితే దేవుడు సృష్టించిన 7 రంగులే వస్తాయి. కానీ అమెరికాలో ఈ 7 రంగులని, ఇండియాలో ఈ 7 రంగులని ఉంటుందా? ఉండదు. మరి అంత మహత్యం దేవుడు ఈ సృష్టిలో మనకు పెట్టి భద్రపరిచి ఇచ్చారు. ఈ మాటల్లో ఏమని వ్రాయించారు? వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక అవి అక్కడి మరలక అవి ఏం చేస్తానంటే ఆ భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించవానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. ఎలాగైతే ఆకాశం నుండి వర్షం వచ్చి భూమిలో పడి భూమి కింద ఉన్న విత్తనాలని అది ఫలించి అభివృద్ధి చేసి విత్తేవానికి విత్తనాలు ఇస్తున్నాయంట, భుజించేవానికి ఆహారం ఇస్తున్నాయంట. అలానే దేవుని మాటలు, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనలో ఉంటున్నప్పుడు మనం కూడా అలానే ఫలిస్తామంట. మరి అవి మనలో ఉన్నాయా లేదా అని మనం ఆలోచించాలి. ఎందుకు? ఇప్పుడు వర్షం పడింది అంటే పంట పండుతుంది. మరి దేవుని మాటలు మనలో ఉంటేనే మనం కూడా దేవుని కార్యక్రమాలు, దేవుని మాటలను ప్రకటించేవారిగా ఉంటాం. ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే దేవుని మాటకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 6 నుండి మనం చూసినట్లయితే, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇక్కడ సందర్భం ఏంటి? శతాధిపతి కుమార్తెనేనా? మరి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇదిగో అతని దాసులందరూ వెళ్ళి త్వరపెడుతున్నారంట, మీరు రండి, మరి మా శతాధిపతి యొక్క కుమార్తెను బాగుపరచండి అని వారి దగ్గరికి వెళ్ళి ఆయన యేసుక్రీస్తుల వారిని త్వరపెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు
ఆ శతాధిపతి చెప్తున్నారంట ఏమని, ఇదిగో మీరు వానిని, ఆ శతాధిపతి, మనం ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదివినట్లయితే 7వ అధ్యాయం 6 నుండి మనం చూసినట్లయితే, కావున క్షమించండి, కుమార్తెను కాదు దాసుని. మరొక సందర్భంలో కుమార్తె ఉంటుంది, ఈ సందర్భంలో శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచుటకై వీరు ప్రయత్నం చేస్తుంటారు. మరి ఈ శతాధిపతి యొక్క దాసుని బాగుపరచే విషయం అయ్యి యేసుక్రీస్తుల వారిని మిగతా శిష్యులు ఇబ్బంది పరుస్తున్నప్పుడు, ఇదిగో మీరు ఆయన ఇబ్బంది పెట్టకండి, ఇదిగో ప్రభువా నువ్వు మా ఇంటికి రావడానికి నువ్వు శ్రమ పడద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏంటి ఈ వచనంలో మనం ఆలోచించినట్లయితే మాట మాత్రం చాలా స్వస్థపరచడానికి యేసుక్రీస్తులో రాని అవసరం లేదా? మాట సెలవిస్తే చాలా. అయితే పదండి మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి మనం చెకప్ చేయించుకొని మనకున్నటువంటి సమస్యలను ఆయనకు చెప్పి, మరి ఆయన ఏదో చెప్తాడు కదా, ఇప్పుడు నాకు దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం అన్నీ ఉన్నాయంటే ఇంత పెద్ద లిస్ట్ రాసిస్తారు మా ఫ్యామిలీ డాక్టర్. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇవేవి నాకు వద్దు సార్, ఒక మాట మాత్రం చెప్పండి చాలు అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆయన నువ్వు చదువుకున్నావా అని అడుగుతారు. మరి దేనికి తగ్గాలి అంటే మెడిసిన్స్ వేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ శతాధిపతి ఎంత విశ్వాసంతో, ఎంత నమ్మకంతో అడుగుతున్నారండి, ఇదిగో ప్రభువా నువ్వు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడిపోతాడు. అంటే దేవుని మాటకు ఉన్నటువంటి శక్తి. మరి ఆ కాలంలో ఆయనకు అలాంటి శక్తి, ఆయన మాటకు అలాంటి శక్తి ఉన్నప్పుడు, అదే మాటలు నేడు బైబిల్లో మనకు ఇలాంటి మాటలు మనకు ఉంటున్నప్పుడు ఈ మాటల్లో శక్తి లేదా? లేదనుకుంటే పొరపాటండి. ఈ 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాటల్లో దేవుని మాట కాబట్టి దేవుని మాటలు ప్రతిదీ కూడా మహత్తు గలది. ఆయన చేసిన ఈ సృష్టి మహత్యం, ఆయన చేసిన ఈ కార్యక్రమాలు అద్భుత కార్యక్రమాలు. ఒకసారి ఇర్మియా గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన భయపడతారట. మరి ఏంటి దేవా, నేనేమో చిన్న వయసు, నాదేమో చిన్న వయసు, నన్నేమో పెద్దవాళ్ళ ఎద్దకు వెళ్ళి పెద్దలందరి ముందర చెప్పమంటున్నావు, వాళ్ళు ఏమన్నా నన్ను చేసేస్తారేమో, నాకు భయం, నేను వెళ్ళను అంటారండి. అలాంటి సమయంలో ఇర్మియా గారికి దేవుడు చెబుతూ, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 9 వచనాలు మనం ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మనం ఆలోచిస్తే, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే ఇర్మియా గారు చెబుతున్నారండి. అయ్యో మరి ప్రభువా చిత్తగించు, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవలను, నేను ఎవరి దగ్గరికి పంపితే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అది రాజుల యొద్దక, అది సమాజంలో ఉన్న అధికారుల యొద్దక, ఎవరి యొద్దకు పంపిస్తే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు బాలుడను అని నువ్వు అనకు, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నువ్వు అలా వెళ్ళి నేను నీకు ఏ మాటలు అయితే చెప్తానో నువ్వు వారికి చెప్పాలి. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇప్పుడు ఇర్మియా గారి నోట ఎవరి మాటలు ఉంచారట? దేవుని మాటలు. ఇప్పుడు ఇర్మియా గారు నోరు తెరిస్తే అది ఎవరు మాట్లాడినట్టు లెక్క? దేవుడు మాట్లాడినట్లు. అంతేనా? ఇక్కడ ఇర్మియా గారికి ఆయన చెప్పి పంపిస్తాను. మనం కూడా చాలా వరకు అనుకోవచ్చు, నేను చదువుకోలేదు, మరి నేను ఎందుకు పనికిరానేమో, నేను దేవుని కార్యక్రమానికి ఉపయోగపడనేమో, ఈ లోకమే నన్ను గుర్తించినప్పుడు ఇక్కడ నేను ఏమి సేవ చేయగలను, ఇలాంటి ఆలోచనలు ఉంటే అవన్నీ కూడా మనం మర్చిపోవచ్చండి. ఎందుకు? ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నువ్వు బాలుడవని అనవద్దు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు చెప్పే ప్రతి మాటలు వెళ్ళి వారికి చెప్పు, నీ నోట నా మాటలు నేను ఉంచి ఉన్నాను అని. ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారి 12 మంది శిష్యులు ఉన్నారు కదా,
ఈ 12 మంది శిష్యుల్లో అందరూ కూడా చదువుకున్నవారేనా? లేదండి. చాలా వరకు అందరూ కూడా విద్య లేని పామరులే. ఆశ్చర్యపోతారంట శాస్త్రులు పరిసయ్యులు, అసలు విద్య లేని పామరులు వీరికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని. అంటే దేవుని మాటలు చేత పట్టుకుంటే ఈ లోకం మనల్ని గుర్తించి మనల్ని ఉన్నతాధికారులుగా అంతకంటే గొప్పగా చూస్తుందండి. ఎందుకంటే మనం పట్టుకున్నది ఆషామాషది కాదు, దేవుని మాటలు, మహత్తు గల మాటలు కలిగిన పుస్తకం. కాబట్టి దేవుని మాటలను పట్టుకున్నప్పుడు దేవుడు ఉన్నత స్థాయిలోనే మనల్ని ఉంచుతారు. మరొక మాట మనం చూసినట్లయితే ఇలాంటి మాటలు, దీనికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఎలాంటి మాటలు ఇచ్చారంటే అని దేవుడు మనకి, అసలు ఎవ్వరు కూడా ఎదిరించడానికి వీలు కాని వాక్యాన్ని. అంతే కదా. మరి నేడు మన అందరి ముందు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయన ఎవరు? జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు. మరి ఆయన దేన్ని చేత పట్టుకున్నారు? కత్తి పట్టుకొని యుద్ధానికి రమ్మని పిలిచాడు శాస్త్రవేత్తలని? లేదు. దేవుని మాటలను చేత పట్టుకొని సకల శాస్త్రాలను అధిగమించి శాస్త్రవేత్తలను కాళ్ళ క్రింద చితకదొక్కారు. దేనిని బట్టి? దేవుని మాటలను బట్టి. ఇక్కడ వ్రాయించిన మాట కూడా ఏంటి? మీ విరోధులందరూ, కొందరు కాదు, మీ విరోధులందరూ కూడా ఎదురాడుటకు కాదనుటకు, అసలు వాళ్ళు కాదనలేరు ఇక దేవుని మాట ముందు. అలాంటి వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఒక పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన కూడా ఇలాంటి మాటలని చేత పట్టుకొని ఎంతెంతో మహాజ్ఞానులని ఆయన మార్చినట్లుగా మనం చూడగలం. అంతేగాని ఇలాంటి మాటలు మనం దేనికి వాడుతుంటాం? ఆటోల వెనక, బైకుల వెనక, ఇంటి ముందు, ఇలాంటి వాటికి దేవుని మాటలు ఉపయోగించేవారుగా ఉంటున్నామే కానీ దేవుని మాటలను చేతపట్టుకొని అనేక మందికి ప్రకటించి బోధించేవారుగా ఉంటున్నామా అంటే లేదనే చెప్పుకోవాలి. చివరిగా ఇలా మనం చేయకపోతే, ఇలా దేవుని మాటలు ఇంత మహత్యం ఉందని తెలిసినప్పటికీ దేవుని మాటలు మనం ప్రకటించలేదు అనుకోండి, మనకు ఖచ్చితంగా శిక్ష ఉంటుందంట. అది ఎలాంటి శిక్ష ఒకసారి మనం చూసినట్లయితే చూసుకొని ముగించుకుందాం. చివరిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనంలో మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనంలో ఆలోచిస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. ఆయన మాటలు ప్రకటించకుండా, ఆయన మహత్వం కలిగిన ఈ మాటలు మనం ప్రకటించకుండా వీటిని పక్కన పెట్టి మనకి ఇష్టానుసారమైన మాటలు, మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, ఇలాంటి మాటలు మనం మాట్లాడామే అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఊరుకొని అలా చూస్తూ ఉంటాడు. దేవుని మాట లేని ప్రతి మాట కూడా వ్యర్థమైనదే. అలాంటి వ్యర్థమైన మాటలన్నిటికీ కూడా ఆయన ఇప్పుడు ఏం అడగరట. ఎప్పుడు అడుగుతారట? ఆయన విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. మరి అలాంటి దినం ఒకటి మన జీవితంలో రాబోతుందని, వస్తుంది అని గ్రహించి, గుర్తించి, ఇక్కడ నుండైనా మన అందరం కూడా మహత్తు కలిగిన ఈ మాటలను మన చేతిలో ఉందని గ్రహించి వీటిని నిర్లక్ష్యం పెట్టక దేవుని మాటలకు విలువనిచ్చేవారిగా ఉంటూ దేవుని లోకానికి చేరేంత వరకు కూడా ఆయన మాటలు అనేకులకు ప్రకటిస్తూ ఆయన ఉన్న లోకానికి మన అందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయాలని, అలా కృషించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి దేవుని మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం.
పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ అపారమైన కృపచేత మేమందరం కూడా మీ మాటలను నేర్చుకుని ఉండగా, ఎవరికీ కూడా లేని గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలైన మా అందరికీ దయచేసి